అందరికీ నమస్కారం అండి. విజయవాడలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన బస్సు యాత్రలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాయితో దాడి చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఈరోజు ఏ పార్టీ అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు అనేది మనం హుందాగా చేయాలి తప్పించి ప్రజలకి మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలి. మనం ఏదైనా సరే ప్రజలకు సేవ చేసే విధానంలో మనం పోటీ పడాలి తప్ప, ఇలా కుట్రపూరితమైన చర్యలు, కక్షపూరితమైన చర్యలు చేయడంలో పోటీ పడడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా సరే హుందాగా వ్యవహరించండి. సేవ చేయడంలో పోటీ పడండి. అంతే తప్పించి ఇలాంటి దొంగ దెబ్బలు, కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది చాలా తప్పు. ఒకటి మాత్రం ఇప్పుడు చేసిన వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2024లో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ప్రజలు కంపల్సరీగా ఓటుతో బుద్ధి చెప్తారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం